డ్రగ్స్ డేంజర్, పాలిటిక్స్ డేంజర్. రెండిట్లో ఏం డేంజర్ అంటే పాలిటిక్సే డేంజర్. డ్రగ్స్ అనేటువంటిది కొంతమందిని వ్యసనాలకి బానిసం చేయటం, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయటం వరకే పరిమితం అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్ మొత్తం దేశాన్ని, ప్రపంచాలనే నాశనం చేస్తున్నటువంటివి పాలిటిక్స్. పాలిటిక్స్ సక్రమంగా ఉంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ పంచాయతీ అనేటువంటిది ఉండేది కాదు అనేది మన భావన. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విశాఖ పోర్ట్లో దొరికినటువంటి చెప్పబడుతున్నటువంటి ఈ డ్రగ్స్ పంచాయతీ ఏదైతే ఉందో, ఇది చాలా కొత్త కోణాలని, కొత్త అంశాలని ఒక చర్చకి తీసుకొస్తున్నాయి. అసలు ఈ పోర్ట్లో బయలుదేరినటువంటి, బ్రెజిల్ పోర్ట్లో బయలుదేరినటువంటి కంటైనరు ఏది డ్రైడ్ ఈస్ట్ పేరు మెటీరియల్తో బయలుదేరినటువంటిది అక్కడి నుంచి జర్మనీ వచ్చింది. జర్మనీలో ఉన్నటువంటి ఇంటర్పోల్ వాళ్ళు దీంట్లో డ్రగ్స్ అనుమానాలు ఉన్నాయని చెప్పారట. అక్కడి నుంచి చైనా వచ్చింది, చైనా నుంచి చెన్నై వచ్చింది, చెన్నై నుంచి వైజాగ్ వచ్చింది. అయితే ఇది చెన్నై వచ్చేటప్పటికే జర్మనీలో ఉన్నటువంటి ఇంటర్పోల్ వాళ్ళు చెప్పటంతో వాళ్ళు ఇక్కడ దీనిని ఎంక్వైరీ చేసేందుకు, పట్టుకునేందుకు చెన్నై ప్రయత్నం చేస్తే ఇది అప్పటికే ఎక్కడికి వైజాగ్కి మూవ్ అయిపోయిందని చెప్పడంతో వైజాగ్ రావడంతో పట్టుకున్నారు. అయితే ఇది అసలు రావాల్సినటువంటి సమయానికి రాలేదట, లేట్ అయింది. దీంతోపాటు బయలుదేరినటువంటి అనేక కంటైనర్స్ వచ్చేసినాయి, కానీ ఇది ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అనేటువంటి దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఒకటి, అసలు రావాల్సినటువంటి రూట్ కంటే కూడా ఇది ఇంకో రూట్లోకి వెళ్ళి వచ్చిందట. అంటే ఇది ఎక్కడో ఏదో జరిగిందా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ అనుమానాలు కలిగేటువంటి పరిణామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకులు వ్యవహరించినటువంటి తీరు కూడా ఇందులో కొన్ని ప్రశ్నలకి అనుమానం ఇస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక కావడంతో విజయసాయిరెడ్డి గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నటువంటి ట్వీట్ తోటి, విజయసాయిరెడ్డి గారికి వారికి ఏమన్నా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఈ పోర్టుకి ఈ వెహికల్ రావడంతో కంటైనరు సిబిఐ వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళని అడ్డుకునేందుకు సిపి స్వయంగా రంగంలోకి దిగాడు, లేదా కొందరు అధికారులు వచ్చి మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అని సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్లో పొందుపరచడంతో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగానికి ఏమి సంబంధం? సిబిఐ వాళ్ళు అడిగినట్టు సహకరించాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. అంతేగాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. డాగ్ స్క్వాడ్ను పంపించండి అని అంటే సిపి పోవటం ఏంటి? సరే, తర్వాత డాగ్ స్క్వాడ్ మరలా ఎందుకు వద్దని సిబిఐ వాళ్ళు అన్నారు అంటే వీరి మీద ఏమైనా అనుమానాలు కలిగి వాళ్ళు వద్దు అన్నారా, లేక వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు అక్కడ వాళ్ళకి నచ్చలేదా? ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా తెలుగుదేశం వాళ్ళకి రిలేటెడ్గా ఉంది అనేటువంటి ఎప్పుడైతే ఆరోపణలు చేస్తున్నారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, అనేక మంది లీడర్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పొలిటికల్గా విమర్శ చేశారో, ఈ పొలిటికల్గా చేసినటువంటి విమర్శల మొత్తానికి ఇప్పుడు వైసీపీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? సిబిఐ ఎఫ్ఐఆర్లో పొందుపరిచినటువంటి అంశం కావచ్చు, స్వయంగా విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అనుమానాలకి కారణమవుతూ ఉన్నాయి. అయితే ఇందులో అసలు ఉందా లేదా అనేది తేలాలి అని అంటే మినిమం 15 days అబవ్ పడుతుంది అనేది వాళ్ళు నేను చెప్పినటువంటిది. పూణేకి నార్కోటిక్స్ ల్యాబ్కి దాన్ని పంపించారు. ఆ పంపించినటువంటి వాటిలో ఉన్నాయా డ్రగ్స్ లేవా అనేటువంటిది పూర్తిగా తెలవటానికి 15 రోజులు సమయం పడుతుంది. ఇప్పుడు అనుమానం మాత్రమే వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానం వ్యక్తం చేసిన తర్వాత రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు, ఒకరేమన్నా అసలు నువ్వే మొత్తం కంటైనర్ బుక్ చేసే తెచ్చావంటున్నారు, ఒకరేమన్నా లేదు మొత్తం మీ వాళ్ళే వాళ్ళందరూ నువ్వే తెప్పించావంటున్నారు, కాదు ఒకరు నీ పార్టీ అంటున్నారు, కాదు చౌదర్స్ కాబట్టి నీ పార్టీ అంటున్నారు, కాదు మీకు ఊర్లో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా మీ పార్టీ అంటున్నారు, కాదు వాళ్ళు మీ పార్టీ అంటున్నారు. ఈ పొలిటికల్ పార్టీస్ మధ్య రాజకీయ ఎన్నికల ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ఒక పెద్ద యుద్ధంగా మారింది ఈ డ్రగ్స్ వివాదం.
సరే, ఇందులో ఎవరైతే ఆ, సంజయ్ ఆక్వా వాళ్ళు చాలా క్లియర్గా 3 అంశాలను మెన్షన్ చేశారు. మేము గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్రెజిల్కి చెందినటువంటి కంపెనీతో ఐసిస్తో మేము మెటీరియల్ ఆర్డర్ పెట్టాము, మేము కొటేషన్ అడిగాము, వాళ్ళు పంపించారు, నెగోషియేట్ చేసాము, మేము తెప్పించుకున్నాము. అది ఒక 2 కోట్లు 3 కోట్ల రూపాయల వర్త్. అయితే దీన్ని మేము మెటీరియల్ మాకు కొత్తగా ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ కోసమని తెప్పించుకున్నాం. దాంట్లో ఏమొచ్చిందో, వాళ్ళు ఏం పంపించారో అనేది మాకు తెలియదు. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి, మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది, మా ఫోన్లో జరిగినటువంటి కమ్యూనికేషన్ ఇది. మేము ఆ రోజున ఫోన్ చేసాం, వాళ్ళు మాకు ఈ రోజున ఫోన్ చేశారు, వాళ్ళు ఆ రోజున డేటా ఇచ్చారు, మాకు ఈ రోజున డేటా వచ్చింది, లేక ఇదిగో ఈ రకమైనటువంటి ఆర్డర్స్ మాకు డెలివరీ పంపిస్తున్నామని చెప్పారు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిల్ కమ్యూనికేషను, ఫోన్ కమ్యూనికేషను, మెసేజ్ కమ్యూనికేషను, టోటల్ డీటెయిల్డ్గా బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇన్వాయిస్లు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేశారు సిబిఐకి. వారు ఏమంటారంటే ఇది వారు పంపించినటువంటి దాంట్లో ఏమీ లేదని మా నమ్మకం, ఇది టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత దీంట్లో ఏమైనా తప్పు జరిగింది అనేటువంటిది లేదా అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. అప్పటి వరకు మేము నిరపరాధులం. అయినా కానీ వాళ్ళు ఏం పంపించారు అనేటువంటిది కూడా మాకు తెలియనటువంటి అంశం. అయితే దీని వెనక ఇంకేమైనా కుట్రకోణం ఉందేమో మాకు తెలియదు. మేము సంజయ్ ఆక్వా అనేటువంటిది మేము క్లియర్గా ఫెయిర్గా ఉన్నాము, మేము సిబిఐకి సహకరిస్తాము, మిగిలినటువంటి ఏ దర్యాప్తు సంస్థకైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ మా ఎంప్లాయీస్కి సంబంధించి ఫోన్లు, మెయిల్లు, ఏ డేటా అయినా సరే తీసుకొని పరిశీలించండి. కానీ దీని వెనక ఇంకేమైనా కుట్రకోణం జరిగిందేమో మాకు తెలియదు. దాన్ని శోధించాల్సినటువంటిది, దాన్ని దర్యాప్తు చేయాల్సినటువంటిది సిబిఐ మాత్రమే. కావున సిబిఐకి పూర్తి సహకారం అందిస్తామని వారు చెప్పారు. అంటే ఎందుకు డౌట్ వస్తుంది అని అంటే, ఏదన్నా ఉంటే, వాళ్ళు లేదు అని అంటున్నారు, ఏదైనా ఉంటే ఇది బ్రెజిల్ నుంచి జర్మనీ వెళ్ళి, జర్మనీ నుంచి చైనా వెళ్ళి, చైనా నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి వైజాగ్ వచ్చిందంటే ఇది రావాల్సినటువంటి దానికంటే కూడా 15 రోజులు వ్యవధి లేటుగా వచ్చింది. రావాల్సినటువంటి కంటైనర్లు రాకుండా వేరే కంటైనర్లోకి ఇదైందంటే ఎవరన్నా దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఏమైనా ట్వీట్ చేసినటువంటి వాళ్ళు కానీ, అడ్డుకున్నటువంటి వాళ్ళు కానీ, లేక ఇంకెవరిదన్నా ప్రమేయం ఉందా అనే అనుమానాలకి కొంత కారణం అవుతుంది, చర్చనీయాంశం అవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ వెయిట్ చేయాల్సిన అంశం. ఈరోజు సిబిఐ వాళ్ళు కూడా ఈరోజు 11 గంటలకి సంజయ్ ఆక్వా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఎంటైర్ బోర్డు. అయితే సిబిఐ వాళ్ళు మీరు మాకు కావాల్సినటువంటి డేటా అంతా సహకరించాలి, మా ఇన్వెస్టిగేషన్కి రావాలని అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా అంతా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అందజేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వారు మీడియాతో అడ్రస్ చేసి మీడియాకి ఏదైతే తమ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, తమ మీద వస్తున్నటువంటి విమర్శలు, తమ మీద వచ్చినటువంటి ఈ డ్రగ్స్ వివాదానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వటానికి వీరభద్రరావు గారు కావచ్చు, కోటయ్య చౌదరి కావచ్చు, హరికృష్ణ కావచ్చు, గిరిధర్ కావచ్చు, బాబీ కావచ్చు, సమ్ XYZ వాళ్ళందరూ కూడా రెడీగా సన్నద్ధంగా ఉన్నారు అనేది అందుతున్న సమాచారం. సరే, ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడుతోటి ఆగదు. ఇది ఎన్నికలు అయిపోయేంత వరకు, లేక ల్యాబ్ రిపోర్ట్ వచ్చేంత వరకు. ల్యాబ్ రిపోర్ట్లో కనుక ఇది డ్రగ్స్ ఉంది అని తెలిస్తే సంజయ్ కావచ్చు వీళ్ళందరూ పెద్ద వివాదంలోకి వెళ్తారు. ఇది ఇంకా పెద్ద పొలిటికల్ వివాదం అయింది. లేదు, రేపు నార్కోటిక్స్లో కనుక దీంట్లో డ్రగ్స్ లేదు అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఏ రకమైనటువంటి దీనికి సమాధానం చెప్తే అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అంశమే. సరే, ఇది ఒకవైపు జరుగుతూ ఉంది, మరొక వైపు ఈ వివాదం కంటిన్యూ అయ్యిద్ది. సరే, దీనికి సంబంధించి మధు ఉన్నాడు. మధు, ఏంటి డ్రగ్స్ వివాదానికి సంబంధించి జరుగుతున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఏంటి? సిబిఐ వాళ్ళ దర్యాప్తు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళబోతుంది ఏంటి దీనికి సంబంధించి?